భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించి కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కోట్లాది రూపాయల నిధులను కేటాయించి మన ఊరు మనబడి పథకాన్ని గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మన ఊరు మనబడిలో శిథిలావస్థ పాఠశాల భవనాలు కూల్చి కొత్త హంగులతో నూతన భవనాలు నిర్మించి సమస్యలు లేని పాఠశాలలుగా తీర్చుతారని విద్యార్థులు సంబరపడిపోయారు. విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఏడాదికి పైగా నిరాశనే మిగులుతోంది. ఏజెన్సీ జిల్లాగా ఏర్పడిన భద్రాద్రి జిల్లాలో మన ఊరు మనబడి వల్ల ఉపయోగం ఎంత? నూతన ప్రభుత్వం తీసుకొచ్చిన అమ్మ ఆదర్శ పాఠశాల పథకంతో పనులు ఏ విధంగా సాగుతున్నాయనే దానిపై రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీసుకురావాలని గత ప్రభుత్వం తీసుకున్నటువంటి మన ఊరు మనబడి యొక్క కార్యక్రమం అనేది ఇటు భద్రాద్రి ఏజెన్సీ జిల్లాగా ఏర్పడినటువంటి భద్రాద్రి జిల్లాలో అసలు ఎంతవరకు ఈ యొక్క బడులు మొత్తంగా చూసుకుంటే మనం 368 స్కూళ్ళకైతే ఈ యొక్క మన ఊరు మనబడి మంజూరు కాగా దీంట్లో 272 స్కూళ్ళ వరకు అయితే ఈ యొక్క పనులు తూతు మంత్రంగా పూర్తి చేసినట్లుగా మనకు తెలుస్తుంది. అసలు ఈ యొక్క భద్రాద్రి జిల్లాలో ఈ యొక్క స్కూళ్ళ పరిస్థితి ఏంటి? మన ఊరు మనబడి పూర్తి కాకుండానే అమ్మ ఆదర్శ పాఠశాలలు అంటూ అధికారులు ఉరుకులు పెడుతూ ఒక పాఠశాలల యొక్క నిర్మాణాలు పూర్తి చేసేందుకు చూస్తున్నారు. అసలు మొత్తం ఈ జిల్లాలో ఈ మన ఊరు మనబడి కావచ్చు అమ్మ ఆదర్శ పాఠశాలల యొక్క పరిస్థితి ఎంతవరకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి పరిచి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని గత ప్రభుత్వం మన ఊరు మనబడి అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 368 పాఠశాలలకు అభివృద్ధి పనులు మంజూరు చేశారు. అయితే వాటిలో 272 పాఠశాలల పనులు అరకొర నిధులతో నాణ్యత లోపంతో తూతు మంత్రంగా పూర్తయ్యాయి. మరో 96 పాఠశాలల పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం డ్వాక్రా మహిళా సంఘాల ఆధ్వర్యంలో పాఠశాల అభివృద్ధి జరగాలని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేశారు. కానీ మన ఊరు మనబడి కింద మంజూరైన పాఠశాలలు కాకుండా జిల్లాలో మిగిలిన పాఠశాలల్లో అన్నింటినీ ఈ పథకం కింద అభివృద్ధి పరచాలని నిధులను మంజూరు చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతోటి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడానికి, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి 600 కోట్ల రూపాయలని ప్రభుత్వం ఖర్చు చేసింది. వీటిని ఆయా పాఠశాల మరమ్మతులు, అట్లాగే టాయిలెట్స్, ఇతరత్ర సౌకర్యాలు కల్పించడం కోసం ప్రభుత్వం వినియోగించాలని చెప్పింది. అందుకని ప్రభుత్వం కేవలం బడ్జెట్ కేటాయించడం అని చేతులు దులుపుకోవడమే కాకుండా క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేసి ఒక పాఠశాల యూనిట్గా ఆ పాఠశాలను అభివృద్ధి చేసేదానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ పాఠశాలకి కేవలం ఒక పాఠశాలను యూనిట్గా తీసుకొని ఆ పాఠశాలకి అభివృద్ధి కావడానికి ఎంత నిధులు కేటాయించాలో వాటిని కేటాయిస్తే ప్రభుత్వం ఉపయోగం జరుగుతుంది. ప్రత్యేకించి ఒక పాఠశాలను యూనిట్గా తీసుకొని సంవత్సరానికి ఒక 20 కోట్ల బడ్జెట్ కనుక ఆ పాఠశాలకు కేటాయించినట్లయితే అందులో విద్యార్థులకు కేవలం మధ్యాహ్న భోజనమే కాకుండా ఉదయం టిఫిన్తో అల్పాహారం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే టాయిలెట్స్, తర్వాత క్లాస్ రూమ్స్. ఎందుకనంటే ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థలు చాలా విపరీతంగా అధునాతనమైనటువంటి టెక్నాలజీ తోటి ప్రైవేటు విద్యా సంస్థలు వస్తూ ఉంటే ప్రభుత్వ పాఠశాలలు రోజు రోజుకి వెనకబడిపోతూ ఉన్నాయి. అందుకని ప్రైవేటు పాఠశాలలతో ధీటుగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ప్రభుత్వం ఆ రకంగా విద్యారంగం మీద దృష్టి పెట్టి ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు అంటే, ప్రభుత్వ బడులు అంటే అవి బడుగుల బడులు, పేద మధ్యతరగతి పిల్లలు చదువుకునేటువంటి పాఠశాలలు, వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ప్రభుత్వం ప్రత్యేకంగా వాటి మీద దృష్టి పెట్టి ఈ అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతోటి ఏదైతే ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తుందో ఆ నిధులను సక్రమంగా వినియోగించి, ప్రత్యేకించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇది ఏజెన్సీ ప్రాంతం, ఇక్కడ ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రభుత్వం బలోపేతం చేయాల్సిన అవసరం కూడా ఉంది. అందుకని ప్రత్యేకంగా ఈ జిల్లాకి నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ చాలా పాఠశాలలో కనీసం అమ్మాయిలకు కూడా టాయిలెట్స్ లేని దుస్థితి ఉంది. అందుకని తక్షణమే ప్రభుత్వం స్పందించి ఏదైతే ఈ అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో కేటాయిస్తున్న డబ్బుల్ని ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయడానికి, అట్లాగే ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయడం కోసం, వాటిని అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం ఆ రకమైన కృషి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మనుగూరు మండలంలో మనూరు మనబడి పనులు ఇంతవరకు దారుణమైన పరిస్థితుంది. బిల్లులు మాత్రం 50%, 60%, 70%, 100% అయిన స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి. సెలెక్టెడ్గా ఉన్నటువంటి మనూరు మనబడి స్కూల్ సంబంధించిన దాంట్లో లక్షలాది కోట్లాది రూపాయలని ఈరోజు మనుగూరు మండలంలో శాంక్షన్ అయ్యాయి.
కానీ ఇప్పుడు కట్టినటువంటి మానూరు మనబడి సంబంధించి దాంట్లో వచ్చినటువంటి ప్రహరీ గోడలు కానీ, అట్లాగే మరమ్మతులు కానీ, అట్లాగే ప్లంబింగ్ వర్క్ కానీ, ఇతర సంబంధించిన ప్రతి ఒక్క వర్క్ కూడా చాలా నాసిరకంగా ఈరోజు వర్క్ నడిచిన తర్వాత ఈరోజు మళ్ళీ స్కూల్ పునఃప్రారంభం చేసుకునే టైంలో చూస్తే మాత్రం ఏ ఒక్కటి కూడా ఉపయోగం లేని పరిస్థితి కనబడతా ఉంది. మనూరు మనబడి సంబంధించిన నిధులు మొత్తాన్ని కూడా పక్కదారి పట్టించారు. కాంట్రాక్టర్ సంబంధించిన కమిషన్ల కోసం మాత్రమే ఈరోజు మనూరు మనబడి ఉపయోగపడ్డ తప్ప విద్యార్థులకు కానీ విద్యారంగ సమస్యల పరిష్కారానికి కానీ మాత్రం ఎక్కడా కూడా ఉపయోగపడలేదనేది క్లియర్గా కనపడతా ఉంది. దాంతోపాటు మనుగూరు మండలంలో ఉన్నటువంటి ఎంఈఓ గారు కానీ మాత్రం దీన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఎంఈఓ గారు మాత్రం వచ్చామా, స్కూల్కి వెళ్ళామా, మాట్లాడుకున్నామా, వెళ్ళిపోయామనే పద్ధతిలోనే ఉంటున్నారు తప్ప పూర్తి స్థాయిలో మాత్రం విద్యా సంస్థ మీద, దాని విద్యారంగం మీద కానీ అట్లా సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ దాని మీద కూడా మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి విద్యారంగ సంబంధించిన దాంట్లో పర్మనెంట్ ఎంఈఓని నియమించాలి. ఇప్పుడున్నటువంటి ఎంఈఓ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఆ స్కూల్స్ అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి సమస్యల పరిష్కారం కోసం ఆ దిశగా ఈరోజు ఎంఈఓ పనిచేయాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ 12వ తారీఖు నుంచి స్కూళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్ని ప్రభుత్వ పాఠశాలన్నీ నడవబోతూ ఉన్నాయి. దానికోసం మన ఊరు మనబడి కార్యక్రమంతో మండల విద్యాధికారులు కానీ ఇంకా మిగతా అందరూ కూడా దాని మీద ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు పిల్లల్ని చేర్పించడం కోసం. కానీ స్కూళ్ళల్లో ఈ సెలవులు ఇచ్చిన తర్వాత కొన్ని స్కూళ్ళల్లో గాల్రూమ్లకు వీటికి మొత్తం కొన్ని పహారీ గోడలు కూలిపోవడం కానీ, అక్కడ ఉన్నటువంటి లెట్రిన్ బాత్రూమ్లకు సంబంధించినటువంటిది ఇక్కడ కొంత బాగలేకపోవటం, అట్లా ఇంకా మిగతా కొన్ని తరగతి గదులలో అవన్నీ కూడా కొన్ని ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అండ్ కొద్దిగా మౌలిక సదుపాయాలన్నీ కూడా కొద్దిగా అక్కడక్కడ ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. దీంతో ఎక్కువ ప్రైవేట్ స్కూళ్ళకు పోతూ ఉన్నారు తప్ప ప్రభుత్వాలు ఎంత అధికారులు ఎంత ప్రయత్నం చేసినా కూడా ప్రభుత్వ స్కూళ్ళకు రావట్లేదు, మొగ్గు చూపట్లేదు. ఇక్కడ సమస్యలు ప్రధానంగా అంటే మౌలిక సమస్యలు, ప్రభుత్వ స్కూళ్ళల్లో మౌలిక సమస్యలు సరిగా లేకపోవడం వల్ల కూడా కొంత అట్లా రావడానికి ఇష్టపడినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అందుకనే ప్రభుత్వం వీటి మీద ఈ స్కూళ్ళల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, అది అక్కడ ప్రహరీ గోడలు కానివ్వండి, లేకపోతే అక్కడ మంచినీటి సౌకర్యం కానివ్వండి, అక్కడ దాంట్లో టాయిలెట్స్ కానీ దానికి ఏదైనా సరే ఆ స్కూల్కి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా సమర్థవంతంగా కల్పిస్తూ అట్లా ఈ ప్రభుత్వ పాఠశాలల వైపు విద్యార్థులు వచ్చే విధంగా ఇట్లా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ కృషి చేయాలని చెప్పేసి మిషన్. పాఠశాలలో పునఃప్రారంభమయ్యే జూన్ 12వ తేదీ వరకు పనులను పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులు ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ పనులు అసంపూర్తిగానే మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. వేసవికాలం సెలవులు మొదలైన నాటి నుంచి ప్రారంభమైన ఈ అభివృద్ధి పనులు పాఠశాలలు పునఃప్రారంభమయ్యే గడువు సమీపిస్తున్నా కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు మన ఊరు మనబడి కింద మంజూరైన పాఠశాలల పనులు అసంపూర్తిగా మిగిలిపోగా ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పేరుతో చేపట్టిన పనులు సైతం పూర్తి కాకపోవడంతో తరగతి గదులు సరిగ్గా లేక విద్యార్థులకు పాఠాలు ఏ విధంగా బోధిస్తారో అన్న ప్రశ్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో నెలకొంది. నాడు మన ఊరు మనబడి కార్యక్రమం పేరుతోటి తరగతి గదులు లేదా స్కూల్ డెవలప్మెంట్కి అవసరమైనటువంటి నిర్మాణాలు చేపట్టేటువంటి పరిస్థితి ఉంది. కానీ నూతనంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అమ్మ ఒడి కార్యక్రమం పేరుతోటి మరి డ్వాక్రా సంఘాలతోటి విద్యా కమిటీలు ఏర్పాటు చేసి ఇవాళ తాత్కాలికంగా కొన్ని నిధుల్ని మంజూరు చేసి పనులు ప్రారంభించారు. కానీ ఈ విద్యా సంవత్సరం ప్రారంభం అవుతా ఉన్నా కానీ నేటి వరకు ఆ పనులు పూర్తయినటువంటి దాఖలాలు లేవు. కావున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆలోచించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడకుండా విద్యార్థులకు అవసరమైన తరగతి గదులు లేదా స్కూల్ డెవలప్మెంట్కి అవసరమైనటువంటి నిర్మాణాలను తక్షణమే పూర్తి చేయాలని, అలాగే ఈ రాష్ట్ర విద్యా సంవత్సరం ప్రారంభమవుతా ఉన్నా ఇప్పటికి ఇంకా స్కూళ్ళకి మరి తరగతికి కావాల్సినటువంటి పుస్తకాలను ఇంకా అందినటువంటి దాఖలాలు అవపడట్లేదు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ విద్యా సంవత్సరానికి అవసరమైన పూర్తి స్థాయిలో విద్యా పుస్తకాలను అందించాలని, అలాగే ఉపాధ్యాయులు స్థానికంగా ఉండి మెరుగైన విద్య గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న విద్యార్థులకు మెరుగైన విద్య అందించే దానికోసం కృషి చేయాలని, ఉద్యోగం చేసుకున్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో మరి చిట్టి వ్యాపారాలు, ప్రైవేటు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు పరిమితమై పిల్లల యొక్క జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి అలా వ్యాపారాలు చేసేటువంటి ఉపాధ్యాయులపైన తగు చర్య తీసుకోవాలని, లేని గత కార్యక్రమం చిలుకు పైగా ఇలా ప్రారంభించినప్పటి నుంచి అరకొర నిధులతో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో పూర్తి అవ్వడం జరగలేదు.
రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కింద కొత్తగా మరికొన్ని పాఠశాలని ఇవాళ వాళ్ళు ప్రారంభించారు. గతంలో ప్రవేశపెట్టిన అవి కూడా పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు. ఇవి పూర్తి స్థాయిలో పూర్తి కాకపోవడం వల్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పూర్తి స్థాయిలో నష్టపోతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఒకవైపు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తామని చెప్తున్నారు. ఇవాళ విద్యార్థులు బయట కూర్చునే పరిస్థితి ఇవాళ నెలకొంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ పాఠశాలలో ఈ సౌకర్యాలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరో 2 రోజుల్లో పాఠశాలలు తెరుచుకునున్నాయి. బడులు తెరిచే నాటికి అన్ని పనులను పూర్తి చేయాలనే సంకల్పం నెరవేరేటట్టుగా కనిపించడం లేదు. పనులు తుది దశకు చేరుకున్న సమయంలో నిధులను విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు సైతం చేతులెత్తేశారు. కాంట్రాక్టర్లకు ₹1 కోటికి పైగా బిల్లులు మంజూరు కావాల్సి ఉంది. దీంతో నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాలని కాంట్రాక్టర్లు తెలుపుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు మన ఊరు మనబడి పథకం కింద ఉన్న పాఠశాల పనులపై దృష్టి పెట్టి విద్యార్థులకు సమస్యలు లేని పాఠశాలలుగా తీర్చిదిద్దాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వివిధ రాజకీయ నాయకులు కోరుతున్నారు. పాఠశాల నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యంపై కలెక్టర్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మనం చూసుకుంటే ఈ యొక్క భద్రాద్రి జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం 368 స్కూళ్ళు అయితే ఈ యొక్క మన ఊరు మనబడి కింద మంజూరైనట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఈ మంజూరైనటువంటి అనేక స్కూళ్ళు అంటే దీంట్లో ఒక 272 వరకు మాత్రం పూర్తి చేసినట్లు ఇటు జిల్లా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. మరొక 96 స్కూళ్ళు అయితే ఈ యొక్క అంటే ఈ మన ఊరు మనబడి కింద ఎటువంటి అభివృద్ధి అయితే జరగలేదు. అయితే ఇవేవి కూడా అంటే ఈ 272లో కూడా కొంతవరకు మాత్రం అంటే అనేక చోట్ల కూడా తూతు మంత్రంగా నాసిరకంగా పనులు చేసి కాంట్రాక్టర్లు అయితే చేతులు దులుపుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ 96 స్కూళ్ళకు కూడా మరలా ఇప్పుడు ఏదైతే అమ్మ ఆదర్శ పాఠశాలలుగా తీసుకున్నటువంటి ఈ యొక్క జిల్లాలో ఏదైతే ఈ యొక్క 368 స్కూళ్ళు కాకుండా మిగతా స్కూళ్ళని ఈ అమ్మ ఆదర్శ పాఠశాలల కింద చేర్చినట్లుగా కూడా ఈ అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు కూడా చాలా స్పీడ్గా చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టినప్పటికీ కూడా కాంట్రాక్టర్ల యొక్క నిర్లక్ష్యం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది వీటిని అధికారులు పట్టించుకోకపోవడం వలన ఈ యొక్క స్కూల్ నిర్మాణాలు అనేటివి అంతా కూడా నాసిరకంగా తయారని కూడా చూడవచ్చు. మరో 2 రోజుల్లో ఈ స్కూల్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ యొక్క జిల్లాలో అంటే ఏజెన్సీ జిల్లాగా ఉన్నటువంటి ఈ జిల్లాలో అనేక ప్రాంతాలు అంటే మారుమూల ప్రాంతాలలో అయితే స్కూళ్ళు కొన్ని చోట్ల ఈ పథకాల కింద స్కూళ్ళని అంటే డిస్మాండిల్ చేశారు పూర్తిగా. కానీ అక్కడ కేవలం పునాదులు మాత్రమే ఏర్పాటు చేసి స్కూల్లో గదులు లేకుండా చేశారు. అయితే ఈ సంవత్సరం విద్యార్థుల ఈ యొక్క క్లాసులు ఏ విధంగా జరుగుతాయి అనేది ఒక ప్రశ్న అయితే అంటే ఒక ఆందోళనలో ఒక గ్రామ ప్రజలు కూడా ఉన్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే అమ్మ ఆదర్శ పాఠశాలలు ఏదైతే నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక నూతన ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రభుత్వ పాఠశాలని ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా చేయాలనే ఒక అమ్మ ఆదర్శ పాఠశాలలు తీసుకున్నారు. ఈ అమ్మ ఆదర్శ పాఠశాలల్లో కూడా అంటే ఇచ్చినటువంటి స్కూళ్ళు కూడా అంటే చాలా వరకు కూడా వెనుకబడి అంటే నిర్మాణాలు కావచ్చు, లేకపోతే ఇటు అంటే ఏదైతే ప్రహరీ కూడా కావచ్చు, ఇటు మూత్రశాలలో అదేవిధంగా మంచినీటి సౌకర్యాలు వీటన్నిటికీ సంబంధించి ఒక ఫండ్లు అయితే రిలీజ్ చేసినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే వీటికి సంబంధించి అక్కడ కాంట్రాక్టర్ల యొక్క నిర్లక్ష్యం వలన ఇవన్నీ కూడా వెనుకబడ్డాయని కూడా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కావచ్చు, వారి తల్లిదండ్రులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసేది ఒకటే అంటే ఇటు మన ఊరు మనబడి కార్యక్రమంలో కొంతమేర కొన్ని స్కూళ్ళు మాత్రమే బాగుపడ్డాయి, మరికొన్ని స్కూళ్ళకి ఏదైతే ఫండ్స్ రిలీజ్ చేశారో ఇటు కాంట్రాక్టర్లు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు లేకపోతే అధికారులు వీరందరూ కుమ్మక్కై ఆ స్కూళ్ళ పరిస్థితిని అంటే అభివృద్ధికి నోచుకోకుండా అంటే కొన్ని చోట్ల ఓన్లీ ప్యాచ్ వర్క్ మాత్రమే చేసి వాటిని నిధులు గోల్మాల్ చేసిన పరిస్థితి కూడా ఉంది. మరికొన్ని చోట్ల అంటే పై మెరుగులు మాత్రమే దిద్దారని కూడా కొంతమంది ఆరోపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే ఇటు అంటే ప్రైవేట్ పాఠశాలలను ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీసుకురావాలని గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క మంచి ఉద్దేశాన్ని ఇక్కడ ఉన్నటువంటి అంటే అధికారులు కావచ్చు, లేదు అనుకుంటే మరికొంతమంది అంటే కొంతమంది కాంట్రాక్టర్లు వీరందరూ చేపట్టయితే ఈ యొక్క పథకం నీరు కారుతుందని కూడా చెప్పొచ్చు. అయితే జిల్లా ప్రజలు కావచ్చు వీరందరూ ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు వారి తల్లిదండ్రులు కోరుకునేది ఒకటే, ఏదైతే ఈ పథకం ఏదైతే మన ఊరు మనబడి ఒక పథకంలో వెనుకబడినటువంటి స్కూళ్ళ యొక్క నిర్మాణాలు కావచ్చు, లేదంటే ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాలలలో వీరు ఇచ్చినటువంటి స్కూళ్ళ యొక్క అభివృద్ధిని జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి అధికారులను వీరు అంటే అక్కడ ఆదేశాలు జారీ చేస్తూ ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలను అయితే ఒక దారికి తీసుకురావాలని వీరందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లా పూర్తిగా ఏజెన్సీ గ్రామాలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ యొక్క భద్రాద్రి జిల్లాలో ఒక జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని ఈ పాఠశాలలన్నింటినీ కూడా ఒక దారిన పెట్టినట్లయితే మాత్రం మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తునిచ్చినట్లు అవుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల ఒక రూపు తెచ్చినట్లుగా కూడా అవుతుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్ రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.